సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. భక్తులకు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ చందనోత్సవం తాలూకు ప్రత్యేకత అనేది అందరికీ తెలుసు. కొద్ది ముక్కల్లో మనం చెప్పాలంటే ఆ వెంకటేశ్వర స్వామి మరో స్వరూపమే ఈ అవతారంగా వెలుస్తూ ఉగ్ర స్వరూపుడైన ఈ స్వామి తాలూక తాపాన్ని, వేడిని, ఆ ఉగ్ర రూపాన్ని మనం వీక్షించాలి అంటే ఆ స్వామి మీద ఒక చందనం అనే ఒక పూత పోయటం అనేది ఒక ఆచారంగా వస్తుంది. ఆ ఆచారంలోనే అది కంటిన్యూ అవుతూ ఇన్ని మణుగుల చందనము ఆ స్వామి మీద సమర్పించటం వలన ఆ స్వామి ఉగ్రరూపుడైన ఆ రూపానికి తగ్గి మన మానవ మాతృలకి ఒక కళ్ళకి కనిపించే విధంగా ఒక ఆకారం వెలిసింది. అయితే ఈ ఆకారాన్ని మనం స్వామిని చూడలేమా అని భక్తుల కోరిక మేరకు ఆ స్వామి సంవత్సరానికి ఈ రోజున ఆ భక్తుడి తాలూకా కోరిక మేరకు ఆ స్వామి ఈ రోజున ఆ చందనమంతా ఒలిసి నిజ స్వరూపంగా మనకి దర్శనమిస్తారు. ఆ దర్శనం రోజున మనకంతా కూడా ఇక్కడున్న తీర్థం ఒక మంచి ప్రజల తాలూకు ఒక తీర్థయాత్రగా వెలిసి అందరూ చూస్తూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో వచ్చిన భక్తులకి కొద్దిగా ప్రసాదాలు ఇచ్చేవారు, కొద్దిగా దేవస్థానం వాళ్ళు ఇచ్చేవారు. అది సరిపోవట్లేక చాలామంది ఆకలితోని రాత్రులు ఎక్కువగా వెయిట్ చేసి మరుసటి రోజు వచ్చేటప్పటికి వాళ్ళకి దాహంగా ఉండేది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ దర్శన కార్యక్రమంలో కొద్దిగా రద్దీగాను, ఆర్గనైజర్ కొద్దిగా తక్కువగాను ఉండటం జరిగేది. భక్తులు ఇబ్బంది పడేవారు. శానిటేషన్ ఉండేది కాదు, తినడానికి సరైన సదుపాయం ఉండేది కాదు. కానీ భగవంతుడి దయ వల్ల దినదినం అందరూ తెలుసుకొని, ప్రభుత్వాలు కూడా తెలుసుకొని, దేవస్థానం వారు, ఈఓ గారు, మన పోలీస్ కమిషనర్ వారు దీని మీద ఈసారి చాలా బాగా చేయాలని ఎటువంటి విఐపి పాసులు కానీ ఎటువంటి అన్యదా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఓన్లీ భక్తుల నిమిత్తం, సర్వీస్ చేసే వాళ్ళ నిమిత్తం వీళ్ళందరినీ పంపించడం ద్వారా భక్తులు చాలా చక్కగా దర్శనం చేసుకుంటున్నారు. ఏ ఒక్కరు దర్శనంకి వెళ్ళా ఒకప్పుడు 12 గంటలు పట్టేది, ఇప్పుడు 1-2 గంటల్లో చక్కనైన సర్వదర్శనంకి వెళ్ళే వాళ్ళు కూడా ఆ స్వామిని దర్శించుకుంటూ ఆనందంతో వస్తూ మా దగ్గర ప్రసాదాలు స్వీకరించడం మాకు కూడా ఆనందం అనిపిస్తుంది. దర్శనంకి అయితే మేము ఇప్పుడే వచ్చాం, 1 అవర్లో అయిపోయింది దర్శనం. సేవ ప్లస్ దర్శనం. ఇంతకుముందు 6 గంటలకు వచ్చాండి, 9 గంటలకు ఒకటి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకో దర్శనం చేసుకున్నాం. చాలా బాగా చేస్తున్నారు, అన్ని బాగా చెప్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగా దర్శనాలు అయ్యాయండి. బాగా దర్శనాలు అయ్యాయండి, చాలా బాగా కనిపించాయండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నా వృత్తి ఎక్కువ ఏంటంటే ఒకటి సోషల్ వర్క్ చేయాలి. ఈ ఒరిస్సా పీపుల్ 95% పీపుల్కి సింహాద్రి అప్పన్న, సింహాచల దేవుడు అంటే ఏంటి అనుకుంటారో మరి చెప్పలేం. అంటే తల్లి తండ్రి కంటే ఎక్కువ అనుకుంటారు. ఆ భక్తులు, ఆ భక్తి వాళ్ళకి ఉంటుంది. ఒరిస్సా పీపుల్ ఇక్కడికి వచ్చి ఎంత ఇదిగా స్పష్టంగా వచ్చి సర్వీస్ చేసి, లేకపోతే అంటే ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఆల్మటకాలు వెళ్ళి గుండు కొట్టించుకొని దర్శనం చేసి వస్తారు బాగా. ఈ చందన ఉత్సవం ప్రతి ఇయర్ లాస్ట్ 18 years నుండి మేము ఒక సర్వీస్ చేస్తున్నాం సార్. ఇక్కడ 4 ఫ్రెండ్స్ కలిసి మేము వేరేగా ఇక్కడ పంచుతుంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అయ్యాం. ఈ ఫ్రెండ్షిప్ మాకు లాస్ట్ 18 years నుండి స్టార్ట్ అయింది సార్. ఈ 4 ఫ్రెండ్స్ కలిసి మేము ఒక మినిమం 8 to 10 lakhs ఖర్చు పెట్టి ఒక 50,000 మంది భక్తులకి పులిహారి, దొద్దోజనం, చక్కెర పొంగలు, బనానా, ఖర్జూరం, స్వీట్ బూందీ, ఒక 50,000 ప్యాకెట్లు బటర్ మిల్క్ ఎవ్రీ ఇయర్ ఈ సర్వీస్ మా దేవుడు మాకు అవకాశం ఇస్తారు సర్వీస్ చేయమని. అది మేము చాలా అదృష్టం అనుకుంటాం. ఈ సర్వీసు ఈ సంవత్సరం ఇప్పుడు లాస్ట్ ఇయర్ చందనోత్సవం ఎంత ప్రాబ్లం ఫేస్ అయ్యాం. నేను ఒకలే కాదు, ప్రజలు, లక్షల మంది ప్రజలు చాలా బాధపడ్డారు. ఒక 1,500 రూపీస్ దర్శనం చేసినప్పుడు 4 to 5 hours పడింది సార్ ఆ దర్శనం. టుడే సేమ్ 1,500 రూపీస్ దర్శనం ఓన్లీ 10 to 15 minutes పట్టింది సార్. మరి ఈ సంవత్సరం చందనోత్సవం లాగా ఈ 18 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 300 రూపీస్ దర్శనం అనుకోండి, ఓన్లీ 1 hour.
1000 రూపీస్ టికెట్ అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 1500 అనుకోండి, ఒక 10 to 15 minutes. మరి ఫ్రీ దర్శనం ఒక 2 hours పడుతుంటుంది. ఇదే దర్శనం ఫ్రీ దర్శనం లాస్ట్ ఎన్నోసార్లు అంటే చాలామంది నోట్లో విన్నాను 12 hours, 10 hours, 8 hours ఇలాగ చెప్తూ ఉండేవారు. మాత్రం ఈసారి దర్శనం నా లైఫ్లో మేము మేము ఏ టైప్ సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ మళ్ళీ చాలా నీట్గా ఉంది. దేవుడు ఆశీర్వాదం, క్లైమేట్ మళ్ళీ అంత ఎండలేదు, ఎంత బాగా నీట్గా చేసుకుని వెళ్తున్నారు. దర్శనాలు మళ్ళీ భక్తులు ఎంత హ్యాపీనెస్ ఆ లోపల వాళ్ళది ఆత్మ చూస్తున్నాం మనం. వాళ్ళు ఎంత సరదాగా హ్యాపీగా లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు. ఇక్కడ సేవ మా దగ్గర పొంగుకుంటున్నారు, బటర్ మిల్క్ అన్నీ చాలా బాగా ఉంటుంది. మరి ఈసారి మనం ఈ రోడ్స్ మళ్ళీ కింద నుండి పైకి రావడం ఎంత కష్టం ఉండేది. ఈ ఏసీ బస్సులు పెట్టి సర్వీస్ ఎంత ఫాస్ట్ సర్వీస్ చేశారు కింద నుండి పైకి రావడం, అది నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలేదు. మాత్రం ఈసారి సిపి అనుకోండి, ఈయూ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, A to Z అందరూ చాలా సిస్టమేటిక్గా చేసుకొని, మా కలెక్టర్ గారు అనుకోండి, సిపి అనుకోండి, అందరూ చాలా నీట్గా బాగా ఎంత ఇదే నా రిక్వెస్ట్. మీ ఈ వీళ్ళందరికీ పోలీస్ అని సేవలు కానీ ఎవ్రీ ఇయర్ ఇది ఇలాగే చేయాలి, దీనికంటే ఇంకా బెటర్ అవడానికి ట్రై చేయమని నా తరపున మీ అందరికీ రిక్వెస్ట్. ఈ ప్రజలు ఎప్పుడు సరదాగా వచ్చి సరదాగా వెళ్ళాలని చూసుకోవాలి, కానీ వాళ్ళు ఎప్పుడు బాధపడి వెళ్ళాలని ఎప్పుడు చూసుకోవద్దు. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసింది ఇది ఒకటే, అలా ఈ టైప్ సేవ ఈసారి లాగా నెక్స్ట్ ఇయర్ అలా కంటిన్యూగా ఉండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను.